సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 540వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము ఈ విషయం పట్ల మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ముఖ్యమైన విషయము, మామూలుగా వైరాగ్యము అంటారు. ఏమిటి వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే మామూలుగా మనం పలుకుతున్నాం, కానీ ధార్మిక జగత్తులో వైరాగ్యం పొందాలి అంటే అడవులకు వెళ్ళిపోవాలనుకుంటారు. అంటే ఇల్లు వాకిలు విడిచిపెట్టాలి అనుకుంటారు. అర్థమైందండి? ఆ విధంగా ఒకటి. మరో కోణం ఏంటంటే, పూర్వంలో మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలకి వాళ్ళ వ్యాపారం కానీ ఇంకేదన్నా అప్పగించేసేసి రామకృష్ణ అనుకోవడానికి తీర్థయాత్రకు వెళ్తారు. 60 సంవత్సరాలు అనేది ఉండేదన్నమాట ఒక టార్గెట్. 60 సంవత్సరాలు అంటే ఇంకా రిటైర్మెంట్. అందుకనే మన రిటైర్మెంట్ కూడా 60 సంవత్సరాలకి ఆ విధంగా నిర్ణయిస్తారు. చాలా వరకు కొన్ని కేసెస్లో 65 కూడా ఉండొచ్చు. కానీ ధార్మిక జగత్తులో ఏదైతే ఆలోచన పూర్వం ఉండేదో ఇప్పుడు అది సమూలంగా మారిపోయిందండి. ఇప్పుడు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఉద్యోగ వ్యాపారంలో మునిగి ఉన్నారు. ఇంకా డబ్బు సంపాదన, ఇంకా ఏవేవో కోరికలు, ఇంకా ఏవేవో చూడాలి. అర్థమైందండి? ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇవన్నిటికీ మూల కారణము ఆత్మజ్ఞానం లేకపోవటం. అర్థమైందండి? ఇప్పుడు 60 సంవత్సరాల వరకు మనం ఉద్యోగం వ్యాపారం చేసుకొని కాస్త గడించి పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి బాధ్యతల్ని అప్పగించి ఇంకా మనం ఏం చేస్తున్నాము? ప్రయాణం చేస్తున్నాం, ఈ తీర్థయాత్రలు అని చెప్పి అక్కడ ఆ విధంగా రామకృష్ణ అనుకుంటూ మనం వెళుతున్నాం. అర్థమైందండి? ఇప్పుడు ఈ రోజున 70, 80, 90 సంవత్సరాలు వాళ్ళు కూడా నేను ఏదో ఒక సమయంలో ఎటువంటి నోటీసు లేకుండా శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది, దానికోసం నేను ప్రిపరేషన్ అంటూ ఏమన్నా చెయ్యాలా వద్దా? ఎందుకంటే శాస్త్రాలు మనకేం చెప్తున్నాయి? అంతిమ సమయంలో భగవంతుడిని స్మృతి చేసినట్లయితే నువ్వు మంచి జీవితం పొందుతావో, సత్యయుగానికి వెళతావో, స్వర్గంలోకి వెళతావో, లేకుండా ఉంటే అంతిమ సమయంలో నీకు కేవలం ఈ భౌతిక సంపదలు, వస్తు వైభవాలు, అదేవిధంగా సంబంధాలు, మిత్ర సంబంధికులు, పదవి, కీర్తి ప్రతిష్టలు, ఇటువంటివన్నీ గుర్తొచ్చాయి అంటే మళ్ళీ అక్కడ భగవంతుడి యొక్క ఏదైతే ఉందో వారసత్వాన్ని పొందలేవు అని ఆ విధంగా మనకి అర్థం చేస్తూ ఉన్నారు. అర్థమైందండి? కేవలం ఆధ్యాత్మిక జగత్తు ఒక స్పష్టమైనటువంటి ఒక విధి విధానాన్ని, ఒక ఫార్ములా అనండి. ఏం చెప్తుందండి? ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమ సమయం, ఆఖరి సమయం. బహూనాం జన్మనాం అంతే. 7వ అధ్యాయం 19వ శ్లోకం. ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు. ఒక జ్ఞాని తెలుసుకుంటాడు. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని వర్సెస్ భక్తి. జ్ఞాని వర్సెస్ భక్తుడు. భక్తుడు అంటే ఏంటి? దేహము ఆధారంగా దేహాభిమానంలో నేను దేహం అనుకుని 24 గంటలు ఆ విధంగానే ఉంటూ ఆ యొక్క జీవితాన్ని భగవంతుడికి అర్పణ చేయటం అన్నమాట. భక్తి మార్గంలో మనం చూస్తాం కదా, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు. అర్థమైందండి? ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోగలిగితే ఆత్మజ్ఞానం మనకేం చెప్తుందంటే, ఆత్మవినాశి, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే. ఆత్మ ఒక పక్షి, ఇది పంజరం మాత్రమే. ఆత్మ కరెంటు, ఇది పైన ఉన్న ప్లాస్టిక్ తొడుగు మాత్రమే. అర్థం? ఇలా రకరకాలుగా చెప్పి ఆత్మ శరీరానికి యజమాని. ఈ విధంగా చనిపోవడం అంటూ ఉండదు, మరణించడము మృత్యు అనేది కాదు. శరీరాన్ని త్యాగం చేసి, ఒక దేహాన్ని త్యాగం చేసి మరొక దేహం తీసుకుంటుంది. ఇది భగవంతుడు మనకేం చెప్తున్నాడు? అంతిమ సమయం కాబట్టి ఇప్పుడు తదుపరి జన్మ బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? ఆత్మని పట్టించుకోవాలి, ఆత్మని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనం
ఈ జన్మ బాగుంటుంది, అనేక జన్మలు బాగుంటాయి. అర్థమైందండి? ఇక్కడ వైరాగ్యం అనేది వయసుతో సంబంధం లేదండి. ఎందుకంటే సమయమే అంతిమ సమయం నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఎక్కడైనా ఒక భూకంపం వచ్చిందనుకోండి, తల్లి గర్భములో ఉన్నటువంటి ఒక 8 నెలల శిశువు కూడా, ఇంకా డెలివరీ కానటువంటి శిశువు కూడా చనిపోతాడు కదండి. ఒక విమానం కూలిపోయిందంటే అందరూ అందులో ప్రయాణం చేసేటువంటి అన్ని వయసుల వాళ్ళు చనిపోతారు కదా. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. సమయము, కాలచక్రం యొక్క సమయము యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు దైహిక భ్రాంతి అంటే దేహం మీద రాగాన్ని తగ్గించుకొని ఆత్మ మీద రాగాన్ని పెంచుకోండి. మీ దైనందిన జీవితంలో దైహికంగా మీ శరీర నిర్వహణ కర్మలు తప్పకుండా చేసుకోండి. అది ఏమీ ఆపమని చెప్పడం లేదు, కానీ మీ ఫోకస్ ఆత్మ మీద ఉండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం మీద ఉండాలి. అప్పుడు మీకు వైరాగ్యం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ వైరాగ్య స్థితిలోనే పరమాత్మ యొక్క స్మృతిలో పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని చాలా ఉన్నతంగా, సర్వోన్నతంగా, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళ యొక్క వర్తమాన జీవితం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సుఖంగా, శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. భావి జీవితం కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థమైంది? ఇది ముఖ్యంగా ఈ వైరాగ్యం అనే దానికి ఎందుకు ఆ విధంగా మనం ఉండాలి, అది ఏ వయసుతో ఏ వయసులో ఉండాలి అన్న విషయం మనకి ఆధ్యాత్మికతలో ఉన్న స్పష్టత మనకి ధార్మిక జగత్తులో మనకి లభించదు. అర్థమైందని ఇక్కడ ఈ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు 1, 2, 2 అంటే మొదటి అధ్యాయము 2వ వల్లి 2వ మంత్రము. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ముందుగా మీకు, గత ఎపిసోడ్లో అంటే గీతా ఎపిసోడ్ కాకుండా గత ఉపనిషత్తు ఎపిసోడ్ చర్చలో మనము 1, 2, 1 అర్థమైందండి, 1, 2, 1 చర్చించుకున్నాం. కానీ దానిని నేను పరిశీలించినప్పుడు కొన్ని పుస్తకాలలో ఏముందంటే అది 1, 1, 1 కాదు, 1, 2, 1 కాదు, అది 2వ మంత్రంగా ఉంది. అర్థమైందండి? 2వ మంత్రము మొదటి మంత్రము సుమారుగా మనకు ఒకటే సందేశాన్ని ఇస్తోంది. ఏమిస్తోంది సందేశము? అక్కడ శ్రేయస్సు, ప్రేయస్సు అన్న 2 పదాలు మనం తెలుసుకున్నాం. అర్థమైందండి? శ్రేయస్సు అంటే ఆత్మకి మేలు చేసేది, ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాలను అనుభవం చేయటం కొరకు తక్షణ సుఖము, వెంటనే మనకు ఆనందం కావాలి, వెంటనే సుఖం కావాలి. అది ఏంటంటే అది ఇంద్రియాల మాధ్యమంగానే వస్తుంది. అర్థమైందండి? దాన్ని ఏమన్నాడు? ప్రేయస్సు అన్నాడు. ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి మంత్రం 1, 2, 1. అంతకుముందు చర్చించినటువంటిది 1, 2, 2గా మీరు కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అర్థంలో ఏమీ తేడా లేదు. మన మంత్రం ముఖ్యము, ఈ నంబరింగ్లో ఏమీ లేదు. అందువల్ల ఇప్పుడు నేను 1, 2, 1 మీకు చెప్తున్నాను. అర్థమైందండి? ఒకసారి గమనించండి. ఇది వరకు చర్చించిన ఉపనిషత్ మంత్రం 1, 2, 2 శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయసో వృణితే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. ఇది మనం గత ఎపిసోడ్లో గత ఈ ఉపనిషత్ ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. అక్కడ ధీరుడు గురించి చెప్పాడు, మందబుద్ధి గలవాడు చెప్పాడు. మందబుద్ధి గలవాడు అంటే కేవలం 100% భౌతికములో కూరుకుపోయి ఉంటాడు, ఆత్మచింతన లేదు, దానికోసం ప్రయత్నం కూడా చెయ్యడు. అందుకని ఇక్కడేమిచ్చాడు? ధీరుడు శ్రేయస్సు ఎంచుకుంటాడు, మందబుద్ధి గలవాడు మందుడు ప్రేయస్సు ఎంచుకుంటాడు. అర్థం? ఇది గత మన ఉపనిషత్ చర్చల్లో చర్చించుకున్నాం. ఇప్పుడు మనము 1, 2, 1 ఆ యొక్క శ్లోకాన్ని, మన మంత్రాన్ని చర్చించుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి, కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. ముందుగానే మంత్రాన్ని చెప్తాను, తర్వాత పంక్తి వైజు మీకు అర్థం చేయిస్తాను. అన్యత్ శ్రేయ అన్యత్ ఉత ఏవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషం సినీత తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాత్ యహ ఉ ప్రేయః వృణీతే. ఇది మంత్రం అండి. నేను పదవిచ్ఛేదన చేసి రాసుకున్నాను కాబట్టి చదవగలిగాను.
కొంచెం కష్టంగా ఉంటుంది లేకపోతే. ఇది మంత్రం అండి. ఇప్పుడు 4 పదాలు ఉన్నాయి. 4 పందాలు యొక్క మంత్రాన్ని మన అర్థాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకుందాం. దానికి సమర్థించే గీతా శ్లోకాలను తెలుసుకుందాం. దానికి సమర్థించే మరికొన్ని ఉపనిషత్ మంత్రాలు తెలుసుకుందాం. అప్పుడు మీకు ఈ స్పష్టత మీకు వస్తుంది. ముందుగా ఈ పంక్తి వైజ్ మీనింగ్ తెలుసుకుందాం. అన్యత్ శ్రేయ అన్యత్ ఉత ఏవ ప్రేయ. ఇది మొదటి పంక్తి అండి. శ్రేయస్సు అంటే ఏంటి? శాశ్వత మేలు. గుర్తుపెట్టుకోండి. శ్రేయస్సులో ఉన్నారు అంటే ఆత్మచింతనలో ఉన్నారు. నేను ఆత్మని, ఇది నా దేహము అన్న చింతనలో ఉన్నారు. అర్థమైందండి. శాశ్వత మేలు ఒకటి, ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖము మరొకటి. ఇవి రెండు వేరు వేరు. ఇది మొదటి పంక్తి. మొదటి పంక్తి ఏం చెప్తుందండి? ప్రతి ఒక్కరికి 2 మార్గాలు కనపడతాయి. ఏ పనైనా తీసుకోండి. అది ఆత్మకి మేలు చేస్తుందా, శరీరానికి మేలు చేస్తుందా, ఇంద్రియ సుఖాన్ని తక్షణం ఇచ్చేటువంటిదా, లేక ఆత్మ శుద్ధి చేసేటువంటి విధానమా? ప్రతి దాంట్లో అర్థమైందండి మీకు. అది ఆ 2 మార్గాలు కనపడతాయి. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. భగవంతుడు చెప్తున్నాడు, మరి జ్ఞానం చెప్తున్నాడు. అర్థమైందండి. అందువలన శ్రేయస్సు ఒకటి, ప్రేయస్సు మరొకటి. ఇవి వేరు వేరు. ఇది మొదటి పంక్తి. రెండవది, తే ఉభౌ నానా అర్థే పురుషం సినీత అన్నాడు. ఈ 2 మనిషిని ఆకర్షిస్తాయి, కానీ వేరు వేరు గమ్యాలకు తీసుకుని వెళతాయి. అంతే కదండి. మంచి మార్గంలో వెళుతున్నాం, శ్రేయస్సు మార్గంలో వెళుతున్నాం, ఆత్మశుద్ధి అవుతుంది, సంస్కార పరివర్తన అవుతుంది, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. ఈ జన్మ బాగుంటుంది, పై జన్మ కూడా బాగుంటుంది. అర్థమైందండి. అదనమాట. అందుకే వేరువేరు గమ్యాలకు తీసుకుని వెళ్తాయి. ఇది 2వ పంక్తి చెప్తోంది. మూడవ పంక్తి, తయోః శ్రేయ ఆదదానస్య సాధు భవతి అన్నాడు. ఇది 3వ పంక్తి. 3వ పంక్తి ఏం చెప్తుంది? వాటిలో శ్రేయాన్ని ఎంచుకున్న వాడికి మేలు జరుగుతుంది. ఎంత సులభంగా ఉంది చూసారా? శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సుని ఎంచుకుంటే మేలు జరుగుతుంది. అంటే ప్రతి దాంట్లో మీరు శ్రేయస్సుని ఎంచుకోండి అని భగవంతుడి యొక్క ఆదేశం అన్నమాట. అది గుర్తించండి. కేవలం విన్నట్లయితే ఈ చెవితో వింటాము, ఆ చెవితో విడిచిపెట్టేస్తాము, బాగుంది అనుకుంటాం, చాలా బాగా చెప్పారంట, దానివల్ల ఉపయోగం లేదు. మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. అర్థమే. 4వ పంక్తి జాగ్రత్తగా వినండి. హీయతే అర్థాత్ యహ ఊ ప్రేయ వృణీతే. కానీ ప్రేయాన్ని ఎంచుకున్నవాడు జీవితములోని అసలు లక్ష్యాన్ని కోల్పోతాడు. చూసారా? రివర్స్ అన్నమాట. ప్రేయాన్ని ఎంచుకున్నవాడు జీవితములోని అసలు లక్ష్యాన్ని కోల్పోతాడు. తాత్పర్యం, శ్రేయస్సు మరియు ప్రేయస్సు 2 వేరువేరు మార్గాలు. అవి మనిషిని భిన్న ఫలితాల వైపు తీసుకొని వెళతాయి. అర్థమైందండి. భిన్న ఫలితాలు. రాత్రికి పగలకున్నంత తేడా ఉంటుందండి. అర్థమైందండి. శ్రేయస్సును ఎంచుకున్నవాడు నిజమైన మేలు పొందుతాడు. ప్రేయస్సును ఎంచుకున్నవాడు పరమార్థము నుండి దూరం అవుతాడు. వ్యవహారము పరమార్థం అంటారు కదా. వ్యవహారంలోనే దూరిపు 24 గంటలు గడిపేస్తాడు. పేరు ప్రతిష్టలు, ఈ విధంగా ధన సంపాదన, వస్తు వైభవాల సంపాదన సేకరించుకోవడం, ఈ విధంగా కుటుంబంలోనే పూర్తిగా మునిగిపోవటము. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు పరమార్థం నుండి దూరం అవుతాడు. అర్థమైందండి. శ్రేయస్సును ఎంచుకున్నవాడు నిజమైన మేలు పొందుతాడు. ప్రేయస్సును ఎంచుకున్నవాడు పరమార్థం నుండి దూరం అవుతాడు. ఇది తాత్పర్యం. నెక్స్ట్ స్టెప్, లోతైన తత్వము. అందులో కొన్ని ముఖ్యమైన పదాలు తీసుకున్నాడు మంత్రంలోని. ఒకటి, అన్యత్ శ్రేయ అన్యత్ ప్రేయ. చూసారా? అన్యత్ శ్రేయ అన్యత్ ప్రేయ. ఉపనిషత్ మొదటి వాక్యంలోనే స్పష్టంగా చెబుతుంది, ఇవి 2 పూర్తిగా భిన్నమైనవి. ఇవి 2 డిఫరెంట్ అన్నమాట. కలిసి ఉండవు, కలిపి ఉండవు. 2 ఒకటి కాదు. ప్రేయస్సైన పర్వాలేదు, శ్రేయస్సైన పర్వాలేదు కాదు. మీరు శ్రేయస్సులో ఉన్నారా, ప్రేయస్సులో ఉన్నారా? ఇప్పుడు వర్తమాన సమాజంలో అందరూ దేహభ్రాంతిలో, ఆత్మచింతన లేదు, ఆత్మజ్ఞానము లేదు, పరమాత్మ ఒక్కరే అన్నటువంటి జ్ఞానము లేదు, సృష్టి చక్ర జ్ఞానము లేదు, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతము తెలియదు, ఎటువంటి కర్మలు చేస్తే మన ఆత్మశుద్ధి అవుతుంది, ఎటువంటి కర్మలు మన జీవితాన్ని పాడు చేస్తుంది, ఆత్మని పాడు చేస్తుంది, ఇవేవి జ్ఞానం లేదు. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారంటే ప్రేయస్సు వైపు వెళ్తున్నారు. అదనమాట. ఇక లోతైన తత్వంలో
ఉపనిషత్ మొదటి వాక్యంలోని స్పష్టంగా చెబుతుంది, ఇవి రెండూ పూర్తిగా భిన్నమైనవి, కలిసి ఉండవు. ప్రేయస్సు తక్షణ సుఖము, శ్రేయస్సు శాశ్వత మేలు. ఒకదాన్ని ఎంచుకుంటే మరొకటి మరొకటి వదలాల్సి వస్తుంది. రెండు రావండి. నాకు ఎంజాయ్మెంట్ కావాలి, ఆత్మ కూడా శుద్ధి కావాలి అంటే అవదండి. అర్థమైందండి? ఆత్మ మేలు కోరుకుంటున్నారా, లేక ఇంద్రియ సుఖాన్ని కోరుకుంటున్నారా, తక్షణ సుఖాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్ని కోరుకుంటున్నారా, ఒక్క జన్మకి పరిమితము కాబడే ఈ ఆనందాన్ని కోరుకుంటున్నారా, లేక జన్మ జన్మలు మీ యొక్క ప్రారంధాన్ని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని కోరుకుంటున్నారా? మీ ఇష్టం అంటున్నాడు భగవంతుడు. అందుకని ఏమన్నాడు? ఒకదాన్ని ఎంచుకుంటే మరొకటి వదలాల్సిందే. రెండో విషయము, ఉభే నానార్థే అన్నాడు. ఫలితం భేదమంట. ప్రేయస్సు బంధనము. చూసారా, రెండిటికి కూడా భేదం చెప్తున్నాడు. ఫలితము బంధనము, ఏది? ప్రేయస్సు. ఫలితం బంధనము. తర్వాత ఏం చెప్పాడు? పునర్జన్మ. పునర్జన్మ అంటే ద్వాపర కలియుగాలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనన మరణం అనేది సత్యత్రేతాయుగాల్లో ఉండదు. అక్కడ శరీరాల మార్పు, ఆత్మచింతనలోనే ప్రతి ఒక్కరూ ఉంటారు. కాబట్టి శరీరం మారుతుంది, పోతుంది, తీసుకుంటాడు, వదులుతాడు, తీసుకుంటాడు. అక్కడ మృత్యువు, జననము, మరణము అనడు. ఎందుకంటే 2వ అధ్యాయం 20 శ్లోకం ఏం చెప్పింది? నా జాయతే మ్రియతే వా కదాచిత్. ఉభే నానార్థే అంటే ఫలితం భేదం చెప్పుకున్నాం కదండి. ప్రేయస్సు బంధనము, పునర్జన్మ. శ్రేయస్సు విముక్తి, శాంతి. ఇదే ఉపనిషత్ బలంగా చెప్పే హెచ్చరిక. ఉపనిషత్ ఏం చెప్తుందండి? ఇది హెచ్చరిక అంటున్నాడు. సో శ్రేయస్సు వల్ల మీకు విముక్తి, శాంతి. శాంతి అంటే శాంతిధామం, సుఖధామంకి వెళతాం. సత్యత్రేతాయుగాల్లో స్థాయిగా ఉంటుంది. తర్వాత అక్కడ పునర్జన్మ అంటూ ఉండదు కాబట్టి అక్కడ దేహ భ్రాంతి నుండి విముక్తి పొందుతాం. అందుకనే దాన్ని ముక్తి ధామం అని కూడా అంటారు, పరంధామాన్ని. తర్వాత జీవన్ముక్తి అంటారు. సత్యత్రేతాయుగాల్లో మన జన్మల్ని జీవన్ముక్తి అంటారు. అంటే జీవితంలో ఉంటూ కూడా ముక్తావస్థని అనుభవం చేస్తాం, అంటే ఆత్మిక స్థితిని అనుభవం చేస్తాం. మూడవది, పురుషం సినీత అన్నాడు. ఎందుకు బంధము? పురుషం సినీత అంటే ఎందుకు బంధము? ఈ 2 మార్గాలు మనిషిని ఆకర్షిస్తాయి. ప్రేయస్సు ఇంద్రియాలకు తక్షణ ఆనందం ఇస్తుంది, ఆకర్షణ బలంగా ఉంటుంది. చూసారా, ప్రేయస్సు ఆకర్షణ బలంగా ఉంటుంది, ఇంద్రియ ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది. అందుకనే లొంగిపోతుంటాం. శ్రేయస్సు మొదట కష్టంగా అనిపిస్తుంది, కానీ చివరికి ఆనందము. ముందుగా అభ్యాసం చేయడం కష్టమే, అర్థమైందండి? సో ఆ యొక్క ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ తర్వాత ఆనందం. అందుకే ఇది పరీక్ష అన్నాడు. టెస్ట్ ఆఫ్ లైఫ్ అంట, చిన్న పరీక్ష. 4వది, ఆదదానస్య అన్నాడు. అంటే శ్రేయస్సును ఎంచుకున్నవాడు, ఆదదానస్య అంటే శ్రేయస్సును ఎంచుకున్నవాడు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయము సాధు భవతి, నిజమైన మేలు. ఇది ఆత్మోన్నతి మార్గము. అర్థమైందండి? ఎవరైతే శ్రేయస్సును ఎంచుకుంటారో వాళ్ళకి కలిగే లాభం చెప్తున్నాడు. 5వ పాయింట్, హీయతే అర్థాత్. ఇక్కడ హీయతే అర్థాత్ అంటే ప్రేయస్సు ఎంచుకున్నవాడు పరమార్థము నుండి పడిపోతాడు. పరమార్థము అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము నుండి పడిపోతాడు. అతను ఏమి కోల్పోతాడు? అర్థం చేసుకోండి. అతను ఏమి కోల్పోతాడు? శాశ్వత ఆనందాన్ని కోల్పోతాడు. శాశ్వత ఆనందం ఉండదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆనందం, ప్రతికూలంగా ఉంటే బాధ, కష్టము, దుఃఖము, నష్టము ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఆ విధంగా అది 6వ విషయం, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రము హృదయము లాంటిది. చూసారు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రం ఏదైతే ఉందో శ్రేయస్సు, ప్రేయస్సు, ఇది హృదయము లాంటిది అని చెప్తున్నాడు. ప్రేయస్సు దేహాభిమానము, వికారము. శ్రేయస్సు ఆత్మాభిమానము, పవిత్రత. ప్రేయస్సు ఎంచుకుంటే సంస్కారాలు మరింత క్షీణిస్తాయి. సంస్కారాలు ఇప్పటికే తమో ప్రధాన స్థితికి వచ్చేసాయి. అది శ్రేయస్సును ఎంచుకుంటే ఇంకా, ప్రేయస్సును ఎంచుకుంటే ఇంకా పాడైపోతాయి. అంటే ఈ వర్తమాన జన్మ కూడా అనారోగ్యంగా ఉంటాము, అశాంతిగా ఉంటాం, అలజడిగా ఉంటాం, సంబంధాల్లో కూడా ఆనందం ఉండదు. ఈ విధంగా అన్ని రకరకాలుగా బాధల్లోనే కూరుకుపోయి ఉంటాం. అందుకనే సంస్కారాలు మరింత క్షీణిస్తాయి. శ్రేయస్సు ఎంచుకుంటే సంస్కార శుద్ధి, సత్యయుగానికి సిద్ధత. అంటే రాబోయేటువంటి నూతన ప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫోకస్ అంతా శ్రేయస్సు అంటే ఆత్మకి మేలు చేసేది, సంస్కారాల పరివర్తన చేసుకునేది. 7వ విషయం, జీవితంలో అసలు అర్థం ఏమిటి? ప్రతి క్షణము మనం ఈ ప్రశ్నను ఎదుర్కొంటాం. ఏ వచ్చినా కూడా ఇది సుఖమా లేక మేలా?
సుఖం అంటే ఇంద్రియ సుఖం తక్షణమే, అంటే ప్రేయస్సు. మేలు అంటే ఆత్మశుద్ధి చేసేది. సరైన జీవితం అంటే సుఖము కాదు, మేలు ఎంచుకోవడము. ముగింపు. ఈ మంత్రం ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. శ్రేయస్సు ఎంచుకో, ఎదుగు. శ్రేయస్సు ఎంచుకో, ఎదుగు. అర్థమైందండి? ప్రేయస్సు ఎంచుకో, పడిపో. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? శ్రేయస్సు ఎంచుకో, ఎదుగు. ప్రేయస్సు ఎంచుకో, పడిపో. ఇప్పుడు అందరూ పడిపోతున్నారు కదా. ఎందుకు పడిపోతున్నారంటే ఇవన్నీ కారణాలు చెప్తున్నాడు. ఇప్పుడు దీనికి సరిపోయేటువంటి కొన్ని గీతా శ్లోకాలు చెప్తాను. 2వ అధ్యాయంలోని 59. 2వ అధ్యాయం సాంఖ్యయుగంలో 59. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ విషయ వికారాన్ని బలవంతంగా అదుపు చేసుకుంటున్నావు నాయన. కానీ అది టెంపరీయే, పర్మనెంట్గా పోదు. ఎప్పుడు పర్మనెంట్గా పోతుంది? పరమాత్మని నువ్వు అనుభవం చేయగలిగితే. ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగ ప్రక్రియ ద్వారా ఆ కనెక్షన్ కుదిరితే అప్పుడు ఏమవుతుందండి? ఇంద్రియ సుఖాల వైపు కాకుండా మనము పరమానందాన్ని పొందుతాం. ఇక్కడ ఏమిచ్చాడు మీనింగ్ దానికి? ఇంద్రియ సుఖాలు ప్రేయస్సు, తాత్కాలికంగా వదిలినా వాటి ఆసక్తి పోదు. కానీ పరమానందాన్ని అంటే శ్రేయస్సు అనుభవించినప్పుడు మాత్రమే పూర్తిగా విడిపోతాయి. అంటే పరమానందం అంటున్నాడు చూసారా? పరమానందము, దానికి ఇంకా రివర్స్ లేదు. పరమానందం అంటే హయ్యెస్ట్ లెవెల్ అనమాట. అది చేరుకున్నాం అనుకో, ఇవన్నీ చిన్న చిన్నగా ఇవన్నీ ఏంటి, ఏదో తినాలి, ఏదో చూడాలి, సినిమాకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఉండవండి. ఆటోమేటిక్గా హయ్యర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్న అని రుచి అనిపించవు. అదనమాట. ఇది 2:59. ఇప్పుడు 5:22. 5:22 నోట్ చేసుకోండి. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఒక బుద్ధిమంతుడు, బుద్ధి నేత్రము తెరుచుకున్నవాడు, సత్యాసత్యాల విభేదాన్ని గుర్తించినవాడు, ధర్మ అర్థమైందండి, మంచి చెడు ఈ మధ్య తేడాన్ని తెలుసుకున్నవాడు ఆ విధంగా ఏం చేస్తాడంటే ఇంద్రియ భోగాలు ప్రేయస్సు వైపు వెళ్ళడంట. అర్థమైంది? నా రమతే బుధ అన్నాడు. లేకుండా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ ఏమిచ్చాడు? ఇంద్రియ భోగాలు ప్రేయస్సు, మొదలు ముగింపు ఉన్నాయి. ఆద్యంతవంతా కౌంతేయ. ఆది ఉన్నది, అంతం ఉన్నది. మీరు ఒక సినిమాకి వెళ్ళండి, ఆది 6 గంటలు, అంతము 9 గంటలు, అయిపోయింది. ఆ 3 గంటలు. ఎక్కడికైనా పార్టీకి వెళ్ళండి, 7 గంటలు ఆది, 8 గంటలు ఎండింగు. సో ఆది అంతం ఉంటుంది, కానీ స్థాయిగా మీరు సుఖము ఆనందంగా ఉండలేరు. అదనమాట. అక్కడ ఆది ఉంటుందంటే మొదలు ఉంటుంది, ముగింపు ఉన్నవి, చివరికి దుఃఖానికి కారణము. బుధ అంటే ఏంటి? వివేకి, ధీరుడు, వాటిలో ఆసక్తి చూపడు. 18:37. 18:37 ఏం చెప్తుంది? ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నాడు. ఇక్కడ ఇదివరకు చెప్పుకున్నాము, అద్భుతంగా ఉంటుందండి. 18:37, 18:38, 18:39 3 రాసుకొని చదువుకోండి. ఇక్కడ హయ్యెస్ట్ సుఖం ఇప్పుడు స్టార్టింగ్లో కొద్ది కష్టం అనిపిస్తుంది, అర్థమైంది. ఎండింగ్లో బాగుంటుంది, కొంచెం గ్రాడ్యువల్గా వస్తుంది. అది కానీ స్థిరపడేదాకా మీరు అభ్యాసం చేశారనుకోండి, ఇంక విడిచిపెట్టరు. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అన్నాడు. అది సాత్విక సుఖం యొక్క నిర్వచనం. అర్థమైందా? పరిభాష. ఆదిలో కష్టంగా అనిపించినా చివరికి అమృతములా మారేది శ్రేయస్సు. ఇప్పుడు తర్వాత చూడండి, రజోసుఖము. ఫస్ట్ సాత్విక సుఖం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రాజసిక సుఖం అంటే ఏం చెప్తుందో చూడండి. విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. స్టార్టింగ్లో ఎంజాయ్మెంట్, హ్యాపీ, పార్టీకి వెళ్ళాము, విందులు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాము, ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా గడిపిస్తాము, December 31 నైట్ అంతా ఎంజాయ్ చేసాము బ్రహ్మాండంగా. ఆదిలో బిగినింగ్లో ఎంజాయ్మెంట్, తర్వాత విషం అంటున్నాడు. పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృత. 2వది, ఆదిలో తీపిగా అనిపించిన చివరికి విషములా మారేది ప్రేయస్సు. అది శ్రేయస్సు, ఇది ప్రేయస్సు, గుర్తుపెట్టుకోండి. 3:39 ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. అర్థమైందండి? ఈ అజ్ఞానం అనేది కామ వికారము, కామనలు అనే ఈ దైహిక భ్రాంతిలో ఉన్నటువంటి అజ్ఞానము మన జ్ఞాననేత్రాన్ని మూసేసిందంట. అందుకని ఆ విధంగా
మనని ప్రేయస్సు వైపు తీసుకొని వెళ్తోంది, కానీ శ్రేయస్సు గురించి మనకు అర్థము కాదన్నమాట. ఏమిచ్చాడు ఇక్కడ? ఆ? కామము అంటే కామ వికారము, కామనలు, ఇంద్రియ సుఖాల కోసం ఉత్పన్నమయ్యేటువంటి కామనలు, కోరికలు. ప్రేయస్సు మూలము, జ్ఞానాన్ని కప్పేస్తుంది, జ్ఞాననేత్రం తెరవనివ్వదండి. శ్రేయస్సు మార్గము కనిపించదు. తర్వాత 16, 21 ఎప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ, తదా లోభ, తస్మాత్ ఏతత్రయం త్యజేతన్. అందుకని ఈ మూడింటిని తక్షణం విడిచిపెట్టు. ఈ కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలు అన్నాడు. అందుకని కామ, క్రోధ, లోభాలు ప్రేయస్సు మార్గము, నాశనము, వాటిని విడిచిపెట్టాలి. శ్రేయస్సు మార్గము కనిపించదు. విషయ వికారాల వలయం నుండి బయటికి రాకపోతే ఆత్మశుద్ధి జరగదు అంటున్నాడు. అర్థమైందండి. 2:71 విహాయ కామాని సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. ఇది 2:71. ప్రేయస్సు అంటే కామ వికారము, భౌతిక ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నమయ్యే కామనలు విడిచిన వాడే నిజమైన శాంతి, శ్రేయస్సు ఫలము పొందుతాడు. అదే విషయ వికారాలు ప్రేయస్సు, ఇక్కడ నిజమైన శాంతి, శ్రేయస్సు. ఈ రెండింటి కంపారిజన్లో వచ్చినటువంటి ఇవి సమగ్ర సారాంశము. ఏం చెప్తున్నాడండి? అది కఠోపనిషత్తు ఏదైతే చెప్పిందో ఇది గీత ధృవీకరిస్తోంది. ప్రేయస్సు తాత్కాలిక సుఖము. గుర్తుపెట్టుకోండి, ప్రేయస్సు తాత్కాలిక సుఖము, చివరికి దుఃఖము. శ్రేయస్సు మొదట కష్టము, చివరికి అమృతము. ధీరుడు గీతలో బుధ అంటాడు, యోగి అంటాడు. ధీరుడు అంటే అదనమాట. శ్రేయస్సు ఎంచుకుంటాడు, మందుడు ప్రేయస్సులో పడిపోతాడు. ఇప్పుడు కొన్ని ఉపనిషత్ మంత్రాలు తీసుకొని వస్తానండి మీ దృష్టికి. ముండకోపనిషత్తు 1, 2, 12 పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ ... కర్మల ద్వారా లభించే ఫలితాలు ప్రేయస్సు పరిమితమైనదని గ్రహించిన వాడు శాశ్వత జ్ఞానము, శ్రేయస్సు కోసము గురువును ఆశ్రయిస్తాడు. ముండకోపనిషత్తు 2.2.5 ఒకటే మంత్రం 2 ఉపనిషత్తులో ఉంటుందండి. ముండక 2.2.5, కఠోపనిషత్తు 1.2.23 నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయ నా బహూనా శ్రుతేన ... ఈ ఆత్మ మరియు పరమాత్మ తత్వము ప్రవచనాల ద్వారా లభించదు. 1,00,000 ప్రవచనాలు వినండి, మీరు ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం లభించదు. ఇది ఉపనిషత్తులో వాచ ఏదండి 2.2.5 ముండక ఉపనిషత్తు. తర్వాత 1.2.23 కఠోపనిషత్తు. గొప్ప బుద్ధి ఉన్నా కూడా, గొప్ప బుద్ధి మేధస్సు వల్ల కూడా ఈ ఆత్మజ్ఞానం లభించదు. ఎక్కువగా శాస్త్రాలు విన్నా చదివినా కూడా ఆత్మజ్ఞానం లభించదు. ఈ ఆత్మ ఎవరిని స్వయముగా ఎంచుకుంటుందో అతనికి లభిస్తుంది. అంటే ఆత్మ చింతన చెయ్యాలి, దాని మీద అభ్యాసం చెయ్యాలి, దృఢ నిశ్చయం ఉండాలి. సత్య అంటే నచికేతుడి యొక్క బుద్ధి, అభిమన్యుడు అది అర్జునుడి యొక్క బుద్ధి. ఇటువంటి విధంగా తీక్షణంగా మనం ప్రయత్నం చేస్తే స్వయముగా ఆత్మనే మీకు ప్రత్యక్షమవుతుంది, ఆత్మ అనుభూతి కలుగుతుంది అంటున్నాడు. ఈశావాస్యోపనిషత్ 9 అంధం తమః ప్రవిశంతి యే అవిద్యాం ఉపాసతే తతో భూయ యువతే తమోయ ఓ విద్యాయాం రతాః. అవిద్య ప్రేయస్సు మార్గము. అవిద్య అంటే ప్రేయస్సు మార్గము అంటే దేహాభిమానంలో ఉన్న స్థితి ఉండేవారు అంధకారములో పడతారు. విద్య అంటే శ్రేయస్సు మార్గం మాత్రమే జ్ఞాన ప్రకాశం అన్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. అంతర్ముఖంగా వెళ్ళి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం శ్రేయస్సు, బాహ్య ప్రపంచంలో ఉండటం శ్రేయస్సు. తైత్తిరీయ ఉపనిషత్తు 2.7 దీని ... పెద్ద మంత్రం ఉంది. పరమాత్మ స్వరూపమే ఆనందము, ఆ ఆనందాన్ని పొందినవాడే నిజంగా సంతోషంగా ఉంటాడు. ప్రపంచంలో ప్రతి ఆనందానికి మూలము పరబ్రహ్మ స్వరూపము. ప్రేయస్సు అంటే సెన్సరీ ఆనందం అన్నాడండి. సెన్సెస్ ద్వారా అంటే ఇంద్రియ సుఖాలు. శ్రేయస్సు అంటే బ్రహ్మానందము, ఆత్మసుఖము. బ్రహ్మానందం అంటే దానికంటే మించిన ఆనందం లేదు. సమగ్ర సన్మయము. ఆఖరి 2 మహావాక్యాలతో ముగిస్తున్నానండి. అన్ని ఉపనిషత్తులు ఒకే విషయం చెబుతున్నాయి. ప్రేయస్సు కర్మఫలము, ఇంద్రియ సుఖము తాత్కాలికము, బంధనము. 4 చెప్పాడు. ప్రేయస్సు అంటే కర్మఫలము, ఇంద్రియ సుఖము, తాత్కాలికము, బంధనము. శ్రేయస్సు ఆత్మజ్ఞానము, బ్రహ్మానందము, శాశ్వతము, విముక్తి అంటే జీవన్ముక్తి స్థితి అన్నమాట. ఆధ్యాత్మిక దృష్టిలో ప్రేయస్సు
దేహాభిమానము వికారము, ద్వాపర కలియుగాలలో పునర్జన్మ, శ్రేయస్సు ఆత్మాభిమానము, ప్రేయస్సు ఏమన్నాడు? ప్రేయస్సు దేహాభిమానము వికారము, ద్వాపర కలియుగాలలో పునర్జన్మ, శ్రేయస్సు ఆత్మాభిమానము, శుద్ధి సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు. అందుకే వృణుతే అంటే ఎంపిక. వృణుతే అనే పదం ఏంటండి? ఎంపిక అన్న పదము చాలా కీలకము. అంటే మనం ఎంపిక చేసుకోవడం మన చేతిలోనే ఉంది. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే కరెక్ట్ నిర్ణయం తీసుకోగలుగుతాం. ముగింపు కఠోపనిషత్తు 1.2.1 ఒక సిద్ధాంతము కాదు, అది ఒక జీవిత నిర్ణయము. ప్రతి క్షణము ప్రేయస్స లేక శ్రేయస్సా. అర్థమైందండి? ఇక్కడితో మనం ఈ చర్చని ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంలోని లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.